హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి. నాన్న అయితే కొండగట్టుకు వెళ్ళి మాల వీరమాల అయితే చేసేసి ఇంటికైతే వచ్చేసారు. చాలా సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసారు. వాళ్ళు కొండగట్టులో ఉన్నప్పుడైతే ఫుల్గా వర్షాలు పడ్డాయంట. ఇంకా సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసారు. ఇంకా ఇంటికి వచ్చాక కొన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, అంటే కొన్ని పనులు అయితే పూర్తి చేయాల్సినవి ఉంటాయి. అవి ఎలాంటివి అని అంటే మాల వేసుకున్న రోజు కలశం లాంటివి పెడతారు కదా. సో కలశంలో పెట్టిన రైస్ ఏదైతే ఉంటుందో ఆ బియ్యాన్ని అయితే విరమల చేసినాక పరమాన్నం చేసేసి దేవుడికి అయితే నైవేద్యం పెట్టాలి. సో అందుకోసం అని చెప్పేసి అమ్మ కలశంలోని రైస్ అయితే తీసి పరమాన్నం అయితే చేస్తుందన్నమాట. మాల విరమల అయిపోయాక మాత్రము ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేస్తేనే ఇంకా మన మాల పరిపూర్ణం అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి నాన్న వస్తున్నాడు అని చెప్పేసి అనగానే మేమైతే ఇంట్లో అన్నీ సిద్ధంగా చేసుకొని పెట్టుకున్నాము. అంటే ఇంట్లో లేనివి ఏమైనా ఉన్నాయా చూసుకొని మరి అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము. ఇంకా నాన్న రాగానే నాన్ననైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈ పరమాన్నం పెట్టడానికి మూతుకాకులు అయితే కావాలి. మూతుకాకులలో 5 పడులు అయితే దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి నాన్ననైతే మూతకాకులు తీసుకొని రాగానే ఇంకా అమ్మ పరమాన్నం చేయడం మాత్రం కంప్లీట్ అయిపోయింది. పరమాన్నంలో పాలు వేసి కంప్లీట్ అయితే చేసేసింది. ఇక ఆ తర్వాత నాన్న మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇదే మా చిన్న దేవుడి గది, చాలా చిన్నగా ఉంటుంది, ఇంతే ఉంటుంది, ఏమీ అనుకోవద్దు. ఇంకా మా ఇంటికైతే చుట్టాలు వచ్చారనమాట. ఎవరంటే ఒక పిల్లి తన 3 పిల్లల్ని అయితే తీసుకొని వచ్చింది. మేము ఏ రోజు ఇంటికి వచ్చామో అదే రోజు వచ్చిందనమాట. అస్సలు బయటికి రావు ఈ పిల్లలు. చూద్దామంటే సౌండ్ అయితే వస్తుంది కానీ ఎక్కడి నుండి వస్తుందో మాత్రం కనిపించట్లేదు. ఖుషి మాత్రం ఏవో సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి చాలా భయపడిపోయింది. ఇంకా మేము మా పనుల్లో మేము బిజీగా ఉన్నామా, ఇంకా పెద్ద పిల్లి రాగానే అవి మాత్రం మంచిగా బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటే ఖుషి, జున్ను మాత్రం వాటిని చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ టైంలోనైతే నేను కొంచెం చిన్న క్లిప్ అయితే తీసేసాను. ఇక ఇక్కడైతే నాన్న పూజ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నాన్న పూజ చేయడము, అమ్మ పడుల కోసం ఆకులు క్లీన్ చేసి ఆ మోతుకాకులలో అయితే పళ్ళు పెడతారు. ఖచ్చితంగా నైవేద్యం అనేది మోతుకాకులలో పెడితేనే పడులు అది కరెక్ట్గా అలానే పెట్టాలి అని చెప్పేసి మా సైడ్ అయితే చాలా బాగా నమ్ముతారు. అవి పచ్చివి మోతుకాకులైనా కూడా లేదు అంటే ఈ టైంలో తెచ్చుకొని స్టోర్ చేసేసుకొని ఇంకా ఏ టైంలో చేసుకున్నా కూడా ఎండు మోతుకాకులలోనైనా పళ్ళు పెడతారనమాట. సో ఇంకా లేవు కాబట్టి పచ్చి మోతుకాకుల్లోనే నైవేద్యం అయితే దేవుడికి పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి తీర్థం అయితే తీసేసుకున్నారు. ఇంతటితో మాల విరమల పరిపూర్ణం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత మేము తినడానికి అయితే చింతపండు పులిహోర కూడా చేసేస్తున్నాను. ఇక మార్నింగ్ నుండి నాన్న వస్తున్నారు అని చెప్పేసి అంటే మేము మార్నింగ్ నుండి ఏమీ తినకుండా అలానే ఉన్నామన్నమాట, ఉపవాసమే ఉన్నాము. సో ఇంకా నాన్న వచ్చాకే పరమాన్నం చేశాకే పులిహోర చేశాకే మా టిఫిన్ లంచ్ 2 ఒకే టైంలో 11:30 ఆ టైంలో అయితే మేము తినేసాము. ఆ తర్వాత ఇంకా అమ్మ అయితే ఆవకాయ పెట్టడానికి అయితే కొన్ని మామిడికాయలు అయితే తీసుకొచ్చింది. ఆవకాయ పెడదాము, ఇంకా ఎలాగో అందరం మంచిగా పూజ చేసుకొని ఉన్నాం కాబట్టి ఆవకాయ కూడా ఈరోజే పెట్టేస్తే అయిపోయిద్ది ఈ పని కూడా అని చెప్పేసి అమ్మ కాయలు అయితే తీసుకొచ్చింది అనమాట. ఒక 12 అవి తీసుకొచ్చింది. అంటే ఇంతకుముందు పెట్టిందంట, కాకపోతే అది సరిపోయిద్దో లేదో అని డౌట్ కొద్దీ మళ్ళీ ఒక 12 మామిడికాయలు అయితే తీసుకొచ్చింది. దాంట్లో నుండి నేను ఒక 2 అయితే తీసుకొని దాచుకున్నాను అనమాట. నాకు కావాలి, మక్క పెట్టేస్తే బాగుంటాయి కదా అని చెప్పేసి నేను అమ్మ వాళ్ళకి తీసేసుకున్నాక చెప్పానమాట. తీసుకున్నప్పుడు చెప్తే ఇంక వద్దని చెప్పిద్దేమో అని చెప్పేసి తీసేసుకొని మామిడికాయలు అన్నీ కట్ చేసాడు అయిపోయాక చెప్పాను. ఇది వచ్చేసి సత్తెర, మా సైడ్ మామిడికాయలను అయితే ఆవకాయలు పెట్టడానికి ఇలానే కట్ చేస్తారు. ఇలాంటివి మా ఊళ్ళో ఒక 2 ఉన్నాయన్నమాట. అవి ఎవరికి కావాలన్నా ఇచ్చేస్తారు. ఆ మిషన్ వాళ్ళైతే ఎవరు అడిగినా కూడా ఇచ్చేస్తారు. స్టిల్ నాన్న ఇది ఉపవాసం అయిపోయాక మామిడికాయలు కట్ చేయాలి అని చెప్పేసి అంటే నాన్న మా బాపు అయితే వెళ్ళి తీసుకొని వచ్చి కట్ చేసేసుకొని మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేసి రావాలి. ఇలాంటి మిషన్స్ అయితే ఎక్కడ లేవు. చాలా ఏరియాలో మాత్రం నార్మల్గా మటన్ షాప్లలో ఎలా కొడతారో అలానే చేస్తారనమాట. ఇంకా మిషన్ ఇచ్చేసి వచ్చాక నాన్న పనికి వెళ్ళిపోయాడు, అమ్మ కూడా పనికి వెళ్ళిపోయింది. అయితే ఎవ్రీ ఇయర్ నార్మల్గానే పెట్టేస్తాం మేము ఆవకాయ. కాకపోతే ఇంతకుముందు పెట్టింది కూడా నార్మల్గానే పెట్టేసింది. సో నేనేమన్నాను అని అంటే, అమ్మ ఎప్పుడు
ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి అల్లం మామిడికాయ పెట్టేసుకుందాము, అల్లం వేస్తే కూడా టేస్టీగా ఉంటుందంట అని చెప్పేసి అంటే, సరే మరి నువ్వు వెళ్ళి ఆ అల్లం వెల్లుల్లి తీసుకొచ్చి మిక్సీ పట్టి ఇంకా దాంట్లోకి ఆవకాయలోకి కావాల్సిన పౌడర్లన్నీ మిక్సీ పట్టేసి పెట్టు అని చెప్పేసి, ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:30కి అనమాట. అమ్మ పనికి వెళ్ళిపోయింది మా సైడు. 3:3కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6కి అయితే వస్తారు. మార్నింగ్ వెళ్తారు, అలానే ఈవినింగ్ వెళ్తారు. ఇంకా డే టైంలో అయితే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో అయితే రెస్ట్ తీసుకుంటారనమాట. సో అందుకోసం అని చెప్పి పిల్లల్ని అయితే పడుకోబెట్టేసి నేనైతే అల్లం మిక్సీ పట్టడానికి అని చెప్పేసి అల్లం వెల్లుల్లిపాయలు క్లీన్ చేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేశాను. ఆవకాయలోకి కావాల్సిన జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు కూడా అన్ని పొడులు అయితే మిక్సీ పట్టేసుకొని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా అమ్మ రాగానే అయితే తాలింపు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంట్లో ఉండే పనులు చేయడము, ఇంకా మాదైతే ఇల్లు రోడ్డుకే. సో అందుకోసం అని చెప్పేసి ఇంటి ముందు ఊడ్చడము, పిల్లలకి స్నానాలు అవి చేయించడము అన్నీ చేసేసి పెట్టాను. ఎందుకనంటే రాగానే ఆవకాయ పెట్టాలి కాబట్టి మళ్ళీ అమ్మ కోసం చూస్తే అవ్వదు. పిల్లలైతే అమ్మమ్మ స్నానం చేయించాలని ఏడుస్తారు. నేను ఇక్కడికి వచ్చింది అని అంటే అమ్మమ్మనే స్నానం చేయించాలి, అమ్మమ్మే మాకు బొట్టు పెట్టాలి అని నన్ను అసలు ఏమి చేయనియరు. అమ్మ కూడా నన్ను ఏం చేయనియదు. కాకపోతే ఎప్పుడు అలానే ఉండడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉండే పనులైతే కొన్ని చేస్తాను. కొన్ని పిల్లలు సతాయిస్తే మాత్రం అమ్మ వద్దనే చెప్పేస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా మనం మన ఇంటి దగ్గర చేసుకుంటాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూడా ఎందుకులే, వద్దులే, నేను చేస్తాలే, ఇంకా కూర్చోలే అని చెప్పేసి చెప్తారు కాబట్టి మా అమ్మ కూడా అలానే చెప్తుంది. ఇంకా నన్ను ఏమి చేయనీయదు. ఎక్కువైతే చేయను నేను, చాలా మటుకు రెస్ట్ తీసుకుంటా ఇక్కడికి వస్తే. ఇంకా అమ్మ కూడా ఆవకాయ ఈసారి నువ్వు పెట్టు అని చెప్పేసి అంటే, లేదు లేదు ఈ ఇయర్ మొత్తం ఉండాల్సింది కాబట్టి నేను అస్సలు పెట్టనమ్మా, నువ్వు పెట్టు, నేను చూస్తూ ఉంటా, ఈసారి నేను నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ నేను పెడతా, ఈసారి ప్రాసెస్ మొత్తాన్ని వీడియో తీసేసుకుంటాను అని అంటే, సరే అని చెప్పేసి అమ్మ తాలింపు పెడతా ఉంటే చూస్తున్నాను. ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే చాలా తక్కువ వేసింది. నాకు అసలు యాక్చువల్లీ తాలింపులో వెల్లుల్లిపాయల కంటే పచ్చిగా వేస్తే చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి ఆ తాలింపులో అయితే వెల్లుల్లిపాయలు చాలా తక్కువ వేయించుకున్నాను. నాకు నార్మల్గా నేను ఇంట్లో 1 వీక్ 10 డేస్ అలా ఉండే చట్నీలు అయితే అంటే కాకరకాయ చట్నీ, టమాటో చట్నీ అలాంటివి పెడతాను. కానీ ఇలా ఇయర్లీ ఉండే ఆవకాయ చట్నీ కానీ, టమాటో కానీ, ఇయర్లీ నిమ్మకాయ కానీ ఇలాంటివి నేనైతే ఎప్పుడూ పెట్టలేదన్నమాట. అంటే అంత టైం కూడా రాలేదు మనకు. మనము పిల్లలమే, మన అమ్మ వాళ్ళు ఉన్నంతసేపు మనం ఎప్పుడు పిల్లలమే. సో అందుకోసం అని చెప్పి నేను పెట్టనమ్మా, నువ్వు పెట్టు, నువ్వు పెడతా ఉంటే ప్రతిదీ చూసుకొని నేర్చుకుంటా నేను అని చెప్పేసి అంటే, ఇవైతే ముక్కలు ఒక 2 kgs ఉంటాయి కాబట్టి ఇలాంటి గ్లాస్తో మెజర్మెంట్ తీసుకోవాలి ఇలా అని చెప్పేసి నాకు చెప్తా పోస్తుందన్నమాట. కారం కానీ, ఉప్పు కానీ, జీలకర్ర పౌడర్ కానీ, ఆవాలు, మెంతులు అన్నీ కొన్ని తీసుకోవాలి. ఇలా చూడగానే అందాదకి చూస్తూనే వేసుకోవాలి. ప్రతిదీ మెజర్మెంట్ అంటే కుదరదు. ప్రతిసారి బయటకెళ్ళి వెళ్ళాలి చూసుకోవాలి అంటే కుదరదు కాబట్టి ఇలా వేసుకోవాలి అని చెప్పేసి చెప్తా. ఇంకా దీంట్లోనే అల్లము, వెల్లుల్లిపాయలు కూడా పచ్చివి వేసేసి ఇంకా మంచిగా కలిపేసుకొని దీంట్లో తాలింపు, ఈ టైంలోకి తాలింపు అయితే చల్లారబెట్టేసుకుంటూ ఇవన్నీ చేస్తుందనమాట. ఇంకా ఇవన్నీ మంచిగా కలిపేసాక ఇంకా తాలింపు దీంట్లో వేయాలి అని చెప్పేసి నాతో మాట్లాడుతూ చేస్తున్నామన్నమాట. పిల్లలు మాత్రం ఆ టైంలో మా బాపు మాత్రం బయట ఆడిస్తున్నారు, ఎందుకంటే కారం కాబట్టి. చిన్నప్పుడు అయితే అమ్మ ఆవకాయ పెట్టేస్తుంటే మేము అసలు ఎప్పుడు దగ్గరికి వచ్చేవాళ్ళం కూడా కాదు. ఎందుకంటే అది కాదు కాబట్టి, అది మనకి అవసరం లేదు. జస్ట్ మనం తినేటప్పుడు మాత్రమే అది మనకు కావాలి అంతే. అంత దూరం ఉండేవాళ్ళమే. కానీ ఇప్పుడు ఇంకా చూసి నేర్చుకోవాలి, ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అని చెప్పేసి ఇంకా అన్ని దగ్గరుండి చూస్తూ ఉన్నానన్నమాట. ఇంకా తాలింపులో కూడా కాస్త అల్లం వేసేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి తాలింపులో వేసింది. కానీ అప్పటికే ఆయిల్ మాత్రం వేడిగా లేదు, కాస్త చల్లారిపోయింది. ఇంకా ఆయిల్ కూడా దీంట్లో కలిపేసుకొని మంచిగా కలుపుతూ ఉండిందనమాట అమ్మ చేతితో ఆవకాయ పెడతా ఉంటే భలే స్మెల్ వస్తుంది. అమ్మ ఆవకాయ ఇదొక ఎమోషన్. సమ్మర్ టైంలో మాత్రం ఎవరి ఇంట్లో చూసినా కొత్త ఆవకాయతో మాత్రం ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఈ ఆవకాయ పెడతా ఉంటే మాత్రం ఆ రోజు మా ఇల్లంతా భలే గుమగుమల వాసన వచ్చిందనమాట. ఇంకా స్టిల్ ఆ రోజు మేము మాత్రం అసలు అంటే మార్నింగ్ టైంలో పులిహోర చేశాను కదా, ఇంకా ఈవినింగ్ టైంలో మాత్రం ఈ ఆవకాయ పెట్టేశాక అసలు నైట్ మాత్రం పులిహోర ఎవ్వరు తినలేదంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏం చేసామనేది. ఇంకా
తర్వాత ముక్కలని కూడా డబ్బాలో వేసేసుకొని మంచిగా కలుపుతూ అమ్మ మాత్రం మంచిగా మా అమ్మ ఏదైనా మ్యాటర్ గురించి చెప్తా ఉంటే మాత్రం భలే చెప్పిద్ది. చెప్తా ఉంటే అలా వింటూ ఉండిపోవచ్చు. అమ్మ కాదు, మాకు ఒక ఫ్రెండ్ అనమాట. నాకు మాత్రం నా చిన్నప్పటి నుండి మా అమ్మే ఒక బెస్ట్ ఫ్రెండ్. నాకు ఇప్పటికీ ఈ క్షణం ఈ సెకండ్ ఏమీ అనిపించినా నేను మా అమ్మతో షేర్ చేసుకుంటా. ఎవరు ఎన్నిసార్లు మోసం చేసినా మా అమ్మ మాత్రం నన్ను ఇప్పటివరకు ఏ విషయంలోనూ నువ్వు అలా కాదు ఇలా ఉండాలి అని చెప్పేసి నన్ను ఒకటి వేసైనా ఇప్పటికీ, నాకు 2 పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికీ మా అమ్మ ఒక దెబ్బ అయినా వేస్తుంది, నువ్వు అలా ఉండొద్దు ఇలా ఉండాలి అని. ఇంకా చెప్తూ ఉంటుంది, పిల్లలతో కష్టమవుతుందమ్మా అని చెప్పేసి అంటే, అలా చికాకు పెడొద్దు, అలా ఇబ్బంది పడొద్దమ్మా, మీతో పాటు నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే కానీ మీరు ఇంత పెద్దవాళ్ళు కాలేదు, నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా. ఇంకా మేము పనికి వెళ్ళే వాళ్ళము, మీరంటే ఇంట్లో ఉంటున్నారు కానీ అప్పుడు నేను పనికి వెళ్తూ మిమ్మల్ని చూసుకునేదాన్ని, నేను ఎన్ని బాధలు పడ్డానో మీకు తెలీదా, అది ఇది అని చెప్తా ఉంటే ఇంకా ఆవకాయ అయితే పెట్టడం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మనం ఏ డబ్బాలో అయితే స్టోరేజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాకి మాత్రం ఆయిల్, కాస్త అల్లము డబ్బాకి మొత్తం రుద్దేసింది. ఆ తర్వాత ఇంకా కలిపేసుకున్న ఆవకాయ మొత్తం దీంట్లో ఎత్తేయాలి. ఇంకేముంది, ఇయర్కి కావాల్సిన ఆవకాయ మాత్రం రెడీ అయిపోయింది. దీన్ని ఒక 3 days వరకు అలా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాక ఇంకా 3 రోజుల తర్వాత చూస్తే మీకు రిజల్ట్ ఏంటి అనేది చూపిస్తాను. డబ్బాకి మూత పెట్టేసుకున్నాక దీనికి మాత్రం బొట్టు పెట్టేసుకోవాలి. ఇది మా ఆచారము. చాలామంది ఇలానే చేస్తారు, మా సైడ్ అయితే తప్పకుండా చేస్తారు. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి. చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వీడియోని ఎంతోమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియోని చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టే నా ఛానల్కి ఒక మంచి బూస్టింగ్ అనమాట. మిమ్మల్ని నేను ఏమీ అడగట్లేదు కదా, జస్ట్ ఒక లైకే కదా నేను అడిగింది, సపోర్ట్ చేయొచ్చు కదా. ఇక్కడ వీడియో ఎందుకు షేక్ అయింది అని అంటే జున్ను తీసింది కాబట్టి షేక్ అయింది. వీడియో చూసినందుకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్.